స్పోర్ట్స్ ఆడేవారు కెరియర్ను సెట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. మీరు గేమ్స్ బాగా ఆడితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఉంది. ఏకంగా కానిస్టేబుల్ కొలువు కొట్టి లైఫ్లో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు. పోలీస్ అవ్వాలనే మీ కలను నెరవేర్చుకోవచ్చు. అంతేకాదు దేశానికి సేవ చేసే భాగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరు ఆడిన ఆటలే మీ భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఊహించుండరు కదా. కానీ స్పోర్ట్స్లో మీకున్న నైపుణ్యాలు, అర్హతలు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చనున్నాయి. తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ ఆడేవారికి గుడ్ న్యూస్ అందించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ, గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 275 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు పోటీ పడేవారు 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి. క్రీడాంశాలు చూసినట్టయితే బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, ఐస్ స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, తైక్వాండో తదితర క్రీడాంశాల్లో నైపుణ్యం కలిగి ఉండాలి. దీంతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. మహిళలు, పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలు ఎంపికైన వారికి నెలకు 21,700 నుంచి 69,100 రూపాయల జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 147గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు. అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 30 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం బీఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ rect.basf.gov.in సందర్శించాల్సి ఉంటుంది. మరి మీకు స్పోర్ట్స్పై మంచి పట్టున్నట్లయితే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను మిస్ చేసుకోకండి.